ప్రభుత్వానికి బలంగా చూపించడానికి బస్ భవన్ ముట్టడి చేయడం జరిగింది. మా బలం ఎంతో కూడా ఎండి గారికి కానీ మేనేజ్మెంట్గా తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇంటిమేషన్ పోవడం జరిగింది. మమ్మల ఖాళీ రావాలని చెప్తే ఎవరిని రావాలి? కేవలం 8 మంది చేసి కలిసి పెట్టినటువంటి పెద్ద సంఖ్యాకులంగా ఉన్నటువంటి రవాణా సంస్థలో పనిచేసిన డ్రైవరు, కండక్టర్, మేనేజ్మెంటు, కండక్టర్, డ్రైవరే కాకుండా మెకానికల్స్, మరి ఈ అన్ని సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ జనసాంతంలో 80-90% ఉన్న వాళ్ళు వదిలిపెట్టి మీరు ఎవరైనా రావచ్చు అంటే ఎవడో కోనామా తిన్నటువంటి వాడు ఎవడో యూనియన్ వానికి పేరు లేదు, ఊరు లేదు, వాని ఎమ్మడి ఒక్కటిద్దరు కూడా లేరు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. అలాంటి వాళ్ళు వచ్చి పొద్దున కలవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మీరు ఏం చేయాలి? మీరు మీ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం 6 నెలలు కష్టపడి అటు మునుగోడప్పుడు కూడా ఎంతో సహాయశక్తులకు కష్టపడి వారిని గెలిపించాం. ఓరే తెలంగాణ కేసీఆర్ గారిని. ఆ తిరుపతి ఆయన కూడా అదే పద్ధతిలో మబ్బు పెట్టి లాస్ట్ ఇస్తుందని చెప్పి ఆశ చూపి లాస్ట్కు ఇవ్వకపోవడం వల్ల మేము కాంగ్రెస్ ఓట్లేసి ఎంతో కుషించి మా జనంతో పాటు మా యొక్క ఇంట్లో 10 మంది 5 మంది ఓట్లు కూడా మీకు వేసి గెలిపించడం జరిగింది. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం గద్దె దింపాలి అనుకుంటే ఆర్టీసీ రవాణా సమస్య ముందుంది. దాన్ని కూడా మరి రేవంత్ రెడ్డి గారు మీరు మా కుటుంబీకులు కడుపులో పెట్టుకొని సాధ్యం చూస్తాం చేస్తాం రాగానే 1 మంత్లోనే చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈనాడు 18 మాసాలైనా కూడా ఏ మాటకు కానీ ఒక పలుకు లేదు, కులుకు లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే కనిపించింది. సేమ్ అదే ప్రభుత్వంలాగా మీరు ఫాలో అవుతారు. అది కాదు కావాల్సింది. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ పిల్లలకు రావాల్సిన 10 లక్షలు 20 లక్షల రూపాయలు రావాలి. అది ఏది కూడా మీరు ఇవ్వలేదు. తర్వాత మాకు రావాల్సిన ఏరియాస్ కేటగిరీలో రన్నింగ్లో ఉన్న రన్నింగ్ స్టాఫ్ కానీ రిటైర్మెంట్ స్టాఫ్ కానీ అది తొందరలో ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. కొత్త బస్సు ఎలక్ట్రికల్ బస్సులు కొని ప్రభుత్వంతో పాటు మా కండక్టర్ని పెట్టి మా డ్రైవర్ని పెట్టి నడిపిస్తున్నారు. అది కాకుండా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వారి ద్వారా 2 లక్షల రూపాయలు ఇండైరెక్ట్లా మరి లాస్ చేయడం ఆర్టీసీకి మీరు మహాలక్ష్మి స్కీమ్ తెచ్చారు. అది కూడా మా కార్మికుల యొక్క శక్తి ఉంచ లేకుండా 10 గంటలు 12 గంటలు పనిచేయడం వల్ల వాళ్ళు ఇక మా ప్రభుత్వంలో కలుస్తుంది, మమ్మల్ని గవర్నమెంట్లో చేర్చని చెప్పిన భాషలో వాళ్ళు ఇంకా శ్రమించడం జరిగింది. ఓపిక రచించడం వల్ల సమ్మె చేయడానికి ఎలా సిద్ధంగా ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా ఇక టోటల్గా మేము ర్యాలీ చేయడం జరిగింది. అటు బస్సు భవన్ నుండి ఇక్కడ బస్ భవన్ వరకు మేము కళ్యాణ మండపం నుండి బస్ భవన్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. మా యొక్క జనం ఎంత ఉండరు, మా యొక్క బలం ఎంత మీరు చూసుకోవాలని మేము చూపించడం జరిగింది. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారికి 3 సార్లు మిమ్మల్ని నడిచాం, అయిపోతుంది రేపే మాపే అన్నాడు. సీఎం గారు వచ్చి ఇలా వంచి ఆయన కూడా వాయిదా చేశారు. ఇకనైనా గమనించి మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండోది మాకు రావాల్సిన ఏరియర్స్ అని ఇవ్వాలి. మరి రానులో రిటైర్డ్ అయినటువంటి కార్మికుల పిల్లలు చనిపోయిన వాళ్ళ పిల్లలకు వాళ్ళు గవర్నమెంట్ మాదిరిగా ఇంతకుముందు ఏ విధంగా రెగ్యులర్ ఇచ్చారు అదే విధంగా రెగ్యులర్ చేసి వాళ్ళు ఇవ్వాలి. 16,000కు 18,000 రూపాయలు చేయడం వల్ల ఒక కుటుంబం బ్రతకడం కష్టం. తండ్రి చచ్చిపోతే ఆ కుటుంబం నడిపించవలసిన బాధ్యత ఉంది కాబట్టి చేయవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారిని కూడా గమనించి మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏముందో మీరు పెట్టిన మేనిఫెస్టో ఏముందో అది మొత్తం కంప్లీట్ చేయాలని మా యొక్క టీవీ ద్వారా వీళ్ళకు దగ్గర తెలుపుతూ మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె మోగనుంది. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పొద్దున మేనేజ్మెంట్లో కొన్ని యూనియన్లు కలిసినాయని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు మీలో ఉన్న మీ జేఏసీలో ఉన్న యూనియన్ సార్? వాళ్ళు జేఏసీకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు. అశ్వత్థామరెడ్డి అనేటోనికి యూనియనే లేదు. మా యూనియన్ని దగా మోసం చేసి బయటకు వెళ్ళిపోయిండు. ఈ యూనియన్తో ఆయన చైర్మన్ కాదు, టీఎంయూ సంబంధం లేదు. ఆయన మా దాంట్లో మాజీ నాయకుడు అంతే తప్ప అది లేదు. రెండోది అది యాజమాన్యం వాళ్ళని పిలిచి ఇవాళ ఈ సమ్మె ఐక్యతను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న తప్ప మరొకటి కాదు. 7 సంఘాలు జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చినాం, ఐక్యంగా ఉన్నాం. మేము అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ అయినాయి. ఇవాళ కూడా కవాతు కూడా చూసిండ్రు. కవాతు పెట్టడానికి కారణం ఏంటంటే కార్మికుల్లో బాగా సీరియస్నెస్ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, సమ్మెకు సిద్ధంగా ఉన్నాం, ఐక్యంగా ఉన్నామని నేను చెప్పడానికే ఇవాళ పెట్టినాం. అది మీ ముందే నిరూపణ కూడా అయిపోయింది. వేలాదిగా కదిలొచ్చిండ్రు కవాతులో. కాబట్టి సమ్మె అనేది తథ్యం. ఇవాళ సమ్మె చేయాలనే సంకల్పం మాకు లేదు. లేకున్నా గౌరవం ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడతారని చెప్పారు. మేము ఆశపడ్డాం. ముఖ్యమంత్రి గారు చెప్తే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇప్పటికి కూడా యాజమాన్యాన్ని యూనియన్లని చర్చలకు పిలవలేదు. పిలవకపోగా
ఈరోజు 5వ తారీఖు 6వ తారీఖు నేను అవైలబుల్ ఉంటా, ఎవరన్నా రావచ్చు పోవచ్చు అని చెప్పి ఇలా యూనియన్లకు సంబంధం లేని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిందని జేఏసీ భావిస్తుంది. మొట్టమొదటిగా మీరు 7 సంఘాలు కలిసి జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చారు. మిమ్మల్ని పిలవకుండా వేరే వాళ్ళని పిలవడం అంతరాయం ఏందంటారు? అంతరం ఏం లేదు, మా ఐక్యతని విచ్ఛిన్నం చేయాలి. వాళ్ళ దగ్గర తప్పులున్న యాజమాన్యం దగ్గర, అందుకే ఇప్పటివరకు చర్చలకు పిలవలేదు. యాజమాన్యం చెప్పిన మాటలు ప్రభుత్వం వింటుంది. ప్రభుత్వం కూడా వాళ్ళని దండించలేదు. అది జరగాలనేది మేము అంటున్నాం. మేము జెన్యూన్ డిమాండ్స్ ఇచ్చినాం. 23 మా డిమాండ్లు తప్పైతే విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ న్యాయబద్ధంగా ట్రేడ్ యూనియన్ పంతాలో యాజమాన్యాన్ని, ట్రేడ్ యూనియన్లని గౌరవ మంత్రి గారు పిలిపించి, వాళ్ళ ఛాంబర్లో గతంలో మినిస్టర్ల లాగా పిలిపించి 1 by 1 మాట్లాడించి అగ్రిమెంట్ చేయాలి. స్తంభనం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మేము కూడా ఆలోచన చేస్తాం, మీరు కూడా ఆలోచన చేసి పరస్పరంగా ఒప్పందం చేసుకొని ఈ సంస్థని కాపాడదాం, కార్మికులకి న్యాయం చేద్దాం అన్నదే ఉద్దేశం. మా సంకల్పం ఒకటే, ప్రజా రవాణా బాగుండాలి. ఇలా లాభ నష్టాలతో చూడొద్దు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బస్సులు లేవు, మహాలక్ష్మి పథకం మీరు ఇవ్వట్లేదు, కార్మిక డబ్బులు ఇవ్వట్లేదు, రిటైర్ అయిన వాళ్ళు ఇవ్వట్లేదు. తర్వాత ఎవరైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి 3 సంవత్సరాలు కన్సల్టెంట్ పే ఇచ్చిండ్రు. ఇవాళ ఇవన్నీ కూడా మీ దగ్గరే తప్పున్నాయి. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మా పైసలు వాడుకున్నారు. రెండోది, ప్రభుత్వం వాగ్దానం చేసింది మీరే, 18 మాసాలు అయిన తర్వాత ఇంకా లేదు అనకుండా ఇప్పటికైనా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా పిలిపిస్తారని ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు తప్పకుండా చొరవ తీసుకోవాలి. మీ మీద, ప్రభుత్వం మీద గౌరవం ఉంది. తప్పకుండా న్యాయబద్ధంగా పరిష్కారం చేసి ఆర్టీసీని పరిరక్షించాలని కోరుతా ఉన్నా. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన గడువు 24 అవర్స్లో ముగి ఉంది. అంటే 26వ తారీఖు అర్ధరాత్రి 7వ తారీఖు మొదటి బస్సు నుంచి కూడా మీరు బస్సులు నడుపుకుంటున్నారు. అంటే ఈలోగా ఏమన్నా మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ కోర్టులో ఉంది. మేము ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా చర్చలకు సిద్ధం. ప్రభుత్వం మీద బేసజాలం లేదు, సమ్మె చేయాలని సంకల్పం కాదు. జటిలమైన సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నది వాస్తవం. కాబట్టి యాజమాన్య తప్పిదాలని మీరు తీర్చిదిద్దండి, పిలవండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. లేదా మమ్మల్ని వాళ్ళని పిలిచి మీరు పరిష్కారం చేస్తే పరిష్కారానికి మేము సిద్ధంగా ఉంటాం, చర్చలకు సిద్ధంగా ఉంటాం. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. కాబట్టి మీడియేటర్గా మీరు కూర్చొని పరిష్కారం చేస్తే ఇలా ఆర్టీసీ బాగుంటుంది, ప్రజా రవాణా బాగుంటుంది. ప్రజలకి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, విద్యార్థులు, మహిళలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకత కావద్దు మీకు. మేము కూడా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తాం. మమ్మల్ని గౌరవప్రదంగా పిలవండి, కానీ మీరు ఏదో రాండి పోండి అంటే రావడానికి సిద్ధంగా లేమని ఇవాళ కవాతుకు కారణం ఒకటే. మాలో సీరియస్నెస్ ఉంది, యూనియన్లు మేము ఐక్యంగా ఉన్నాం. వేరే వల్ల మనల్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎవరు లేరు. సమస్యలు జటిలమైనవి, పిలిచి చేయండి అని చెప్పడానికే వాళ్ళు వచ్చిండ్రు. దాంతో వాళ్ళకి అర్థమై ఉంటుందని నేను భావిస్తాను. అంటే ఇప్పుడు కార్మికులను తప్పుదారి పట్టించడానికి వేరే యూనియన్ వాళ్ళని పిలిచి చర్చలు జరిపారు అనుకుంటున్నాను. ఎస్, అంతే ఉంటుంది. కార్మికులని, మా ఐక్యతని, అంటే సంఘాలు ఇవాళ సమ్మె నోటు ఇచ్చిన సంఘాలను పిలుస్తారా, పనికిరాని సన్యాసులను పిలుస్తారా? కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. నేను అనేది ఏంటంటే, మీరు ఎవరినన్నా పిలుచుకోండి, ముందు మాకు ప్రాధాన్యత ఇచ్చి పిలిచి చేయాలి. అంతేగాని సంబంధం లేని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఏదో జరుగుతున్నది అనుకుంటే కరెక్ట్ కాదు. దీంతో మీ ద్వారా కార్మికులకు కూడా కోరుతా ఉన్నా, దీనికి ఎవరు కూడా ఇబ్బందులు పడవద్దు. ఆర్టీసీలో ఐర్ బస్సులు నడిచినా, ఎలక్ట్రిక్ బస్సులు నడిచినా, ఇంకెవరన్నా ప్రైవేట్ వ్యక్తులు వచ్చినా సంబంధం లేదు. 40,000 మంది ఆర్టీసీ వాళ్ళు సమ్మెలో ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి. తర్వాత పరిష్కారం అయిన తర్వాతనే బయటకు రావాలని చెప్పి మేము జేఏసీగా కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను కనుక పెట్టి బస్సులు నడిపిస్తే మీరు వాటిని అడ్డుకుంటారా? మేము అడ్డుకోం. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి వ్యతిరేకం. ఎప్పుడైనా ఆర్టీసీలో డిసిప్లిన్ ఉంటుంది, యూనియన్లలో మా డిసిప్లిన్ కంటే గొప్పది ఏమి ఉండదు. మేము తెచ్చుకొని జైలుకు పోయే అవసరం మాకు లేదు. ఆర్టీసీ వాళ్ళు చేస్తేనే ఉంటుంది. గతంలో కూడా అట్లా చేస్తే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మీరే స్వయంగా చూసిండ్రు. ఇవాళ కూడా ఎలక్ట్రిక్ బస్సులతోటి యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. అటువంటి ప్రమాదాలు, ప్రజలతోటి ప్రమాదం జరగొద్దన్నదే మా లక్ష్యం. అందుకే సేఫ్ డ్రైవ్ ఉండాలనేది మేము చెప్తా ఉన్నాం. అయితే 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్ళనున్న ఆర్టీసీ సంఘాలు అయితే ఈ లోపుగా మమ్మల్ని చర్చలకు పిలిస్తే మేము వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యూనియన్లు చెప్తున్నాయి. కెమెరామెన్ శ్రవంతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.